హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టోనీ తెలుగు గేమర్ ఛానల్ గైస్. ఈరోజు అయితే మనం అయితే సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం. మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ 3 గైస్. ఇదైతే ఇంతకుముందు ఎపిసోడ్లో అయితే మనం అయితే బేస్ కట్టాం గైస్. ఆ బేస్ తర్వాత ఏం చేశాను ఇప్పుడు చూపిస్తాను గైస్. బేస్లో కూడా కొన్ని చెస్ట్లు అయితే చేసి పెట్టాను గైస్. అంతే, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాను, ఇటు సైడ్ ఫర్నేసెస్, ఇటు సైడ్ స్మెల్టర్స్ పెట్టాను గైస్. ఇవన్నీ టార్చెస్ పెట్టేశాను గైస్ చుట్టూ. అయితే లోపల కొన్ని బెడ్స్ ఇట్లా పెట్టాను గైస్. అంతే, ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఒకటి చెస్ట్ అయితే పెట్టాను గైస్. ఇప్పుడైతే మనం ఈ ఎపిసోడ్లో అయితే మైనింగ్కి వెళ్దాం గైస్. ఇంతకుముందు మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన కేవ్ ఉంది గైస్, ఆ కేవ్లోకి అయితే మైనింగ్కి వెళ్దాం మనం. ఇప్పుడైతే జాగ్రత్తగా కిందకి దిగుదాం గైస్. మనమైతే ఫస్ట్ అయితే కొన్ని ఏమైనా బ్లాక్స్ తెచ్చుకుందాం గైస్. మనమైతే వుడ్ని ప్లాంక్స్ లాగా కన్వర్ట్ చేద్దాం గైస్, టోటల్ వుడ్ని. మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా కిందకి దిగుదాం గైస్. ఇంతకుముందు కూడా ఇలాగే చనిపోయాం మనమైతే. పైన అయితే క్రీపర్ ఉన్నట్టుంది గైస్. ఇక్కడైతే ఐరన్ ఉంది, ఐరన్ తీసుకుందాం గైస్ మనమైతే. మనకైతే ఇక్కడ టోటల్ 5 ఐరన్ వచ్చింది గైస్. ఎందుకైనా మంచిదని టార్చర్స్ తీసుకొచ్చాను గైస్ కొన్ని. ఇక్కడ నుంచి అయితే మనం జాగ్రత్తగా కింద దిగుదాం గైస్. చాలా కింద ఉంది గైస్. మనం అయితే అటు సైడ్ వెళ్ళి మనం ఇంతకుముందు పెట్టిన బ్లాక్స్తో అయితే కిందకి దిగుదాం, అవి ఒక్కొక్కటి తీసుకుంటూ. ఇప్పుడైతే మనకి ఎంత ఐరన్ వస్తుంది చూద్దాం గైస్ టోటల్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి వీడియోలో. మనమైతే జస్ట్ మిస్ గైస్, కింద పడిపెట్టాం. ఇప్పుడైతే మన ఐరన్ పికెక్స్ అయితే ఇరిగిపోయింది గైస్. ఇంకొక ఐరన్ పికెక్స్తో మైండ్ చేద్దాం. అదిగోండి, ఇక్కడ ఐరన్ ఉంది గైస్. మనం జాగ్రత్త దిగుదాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం బ్లాక్స్ పెట్టుకొని కిందకైతే వెళ్దాం గైస్. ఇంకో బ్లాక్ కిందకు ఉంది. మనమైతే స్నీక్ అయి ఉండడం బెటర్ గైస్ ఇప్పుడు, లేకపోతే కింద పడిపోతాం. మనమైతే బెడ్ కూడా తెచ్చుకోలేదు గాయ్స్. ఇప్పుడైతే ఇక్కడైతే
అదిగోండి అక్కడైతే ఐరన్ ఉంది గైస్. ఇక ఇక్కడ కూడా ఉంది. పైకి వెళ్దాం మనం ఇప్పుడు బ్లాక్స్ పెట్టుకొని. మళ్ళీ అయితే కిందకు వద్దాం గైస్. రెండు ఇక్కడ ఉంది ఐరన్. అయిపోయినాం గైస్. మనమైతే మళ్ళీ ఇలాగా కిందకైతే వచ్చేసాం గైస్. మన ఐటమ్స్ అయితే మ్యాక్సిమం దొరికేసాయి. ఇక్కడైతే టార్చులు పెట్టిద్దాం మనం. ఇలాగ తప్పించుకొని అయితే మెల్లగా కిందకు వచ్చాం గైస్ జాగ్రత్తగా. ఇప్పుడు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అదిగోండి గైస్ అవుతుంది. ఐరన్ అయితే ఆడుంది గైస్ పైన. ఇప్పుడైతే జాగ్రత్త వెళ్దాం. మళ్ళీ వచ్చాడు గైస్. మళ్ళీ వచ్చాడు. ఈసారి అయితే ఫస్ట్ ఐరన్ దొరకంగానే ఐరన్ ఆర్మర్ చేసుకోవాలి గైస్. మనమైతే ఆర్మర్ లేపేసరికి చాలా డ్యామేజ్ ఇచ్చేస్తున్నారు జాంబీస్ అయితే మనకి. జాంబీస్ ఉన్న స్కెల్టన్స్. ఇక్కడైతే చాలా అయితే ఉంది గైస్ ఐరన్ అయితే. మనమైతే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం. ఫుడ్ తినేసి జాగ్రత్త ఐరన్ అయితే తీసేసుకుందాం అంతా. మనకైతే ఇటు పక్క ఇంకా కనిపించింది గైస్ ఐరన్ అయితే. అదిగోండి అక్కడైతే ఉంది. జాగ్రత్త. ఇప్పుడు అక్కడికి వరకు వెళ్ళిపోదాం మనం బ్లాక్స్ పెట్టుకుంటూ. మనకైతే ఇక్కడైతే చాలా ఐరన్ ఉంది గాయస్. ఇప్పుడైతే ఈ ఐరన్ అంతా తీసేద్దాం గాయస్ మనమైతే. ఇప్పటి వరకు అయితే మనకు 25 ఐరన్ వచ్చింది గాయస్. ఇంకా ఇక్కడ ఐరన్ ఉందో చూద్దాం గైస్. ఇప్పుడైతే అక్కడైతే కోల్ ఉంది గైస్. ఒకటి అయితే చాలా పెద్ద కేవ్ లెక్క ఉంది గైస్. ఇందైతే జాంబీస్ కూడా ఉన్నారు. మనమైతే మెల్లగా వెళ్ళి కోల్ అయితే తీసుకుందాం గైస్ ఇప్పుడైతే.
ఇంక ఈ చుట్టుపక్కల అయితే ఐరన్ లేనట్టుంది గైస్. ఇంక ఇక్కడ ఏంటంటే తీసేసుకుందాం చూసి కనిపిస్తే. ఇప్పుడైతే జాగ్రత్త మనం బయటికి వెళ్ళిపోదాం పైకి. చుట్టుపక్కల అయితే ఎక్కడ అయితే లేదు గైస్ ఐరన్ అయితే. ఇప్పుడైతే మనం మెల్లగా పైకి వెళ్ళిపోదాం గైస్. అక్కడైతే జాంబీ ఉన్నాడు. పైన అయితే జాంబీస్ ఉండొచ్చు గైస్, మనకు తెలిసి నైట్ అయిపోయింది కాబట్టి. జాగ్రత్త వెళ్ళాలి మనం పైకి. పైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇంట్లోకి వెళ్ళి స్లీప్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ జాంబీస్ మనల్ని చంపేస్తాయి. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ. అయిపోయినాం గైస్, మళ్ళీ అయిపోయినాం. much later. అయితే పైనుంచి అవన్నీ పెట్టుకున్న అయితే బ్లాక్స్ అయితే తీసుకొని కింద వరకు అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే మెల్లగా ఐటమ్స్ అన్నీ క్లైమ్ చేసుకున్నాం. మళ్ళీ జాగ్రత్త ఇప్పుడు ఎలాగోలాగా పైకి వెళ్ళాలా మనం. ఈసారి అయితే జాగ్రత్త ఉండాలా. ఈ జాంబీస్ అయితే మన అక్కడ ఆర్మర్ లేపేసరికి ఒక దెబ్బకి చంపేస్తున్నాయి, కింద పడేస్తున్నాయి. మనం చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు. ఫస్ట్ ఈ ఐరన్తో ఆర్మర్ చేసుకోవాలి గైస్ మనమైతే ఈ ఎపిసోడ్లో. అక్కడైతే ఐరన్ ఉంది గైస్, ఇప్పుడు అక్కడికి వెళ్దాం మెల్లగా. ఫస్ట్ అయితే మనమైతే మన స్వాడ్ అయితే పోయింది గైస్. మనమైతే ఐరన్ ఎక్కడ గైస్ చూసింది, కనపడట్లేదు ఇప్పుడు. మనమైతే దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఐరన్ ఎక్కడుందో చూసుకొని వద్దాం. మనం ఉన్నదానికైతే ఒక 2-3 బ్లాక్స్ కిందకు ఉంది గైస్ ఇప్పుడు. ఇదిగోండి గైస్, కనిపించేసింది ఐరన్ అయితే మనకి. ఇప్పుడు ఐరన్ అయితే మనం జాగ్రత్తగా తీసుకుందాం. ఇదిగోండి గైస్, ఇంకొకటి అక్కడ ఉంది ఐరన్ అయితే. మళ్ళీ ఇంకో అక్కడ ఒకటి ఉంది గైస్. అయితే ఇప్పుడు అక్కడ వరకు అయితే వెళ్దాం గైస్ మెల్లగా. కొంచెం ఈ బ్లాక్స్ అయి పెట్టుకొని. నాకైతే పైన స్టోన్ ఉంది గైస్, ఈ స్టోన్ అయితే మైండ్ చేసేద్దాం.
ఐరన్ అయితే ఇంకా ఇక్కడే ఉంది. ఇదైతే చాలా ఉంది గైస్ ఐరన్ అయితే. నాకు ఇక్కడితో అయితే ఐరన్ అంతా వచ్చేసింది గైస్. నైట్ అయిపోతుంది, మనమైతే త్వరగా ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం గైస్. తొందరగా పైకి వెళ్ళిపోయి స్లీప్ వేద్దాం. మళ్ళీ జాంబీస్ ఇందాకలాగా అవుతుంది. ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్. మన ఇంటికైతే వచ్చేసాం గైస్. మనమైతే ఇప్పుడు తొందరగా లోపలికి వెళ్ళిపోవాలా. మనమైతే లోపలికి వచ్చేసాం గైస్. స్లీప్ అయితే చేద్దాం. మాబ్స్ ఉన్నాయి గైస్ మనకైతే. మనమైతే పైకి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. మనమైతే ఇప్పుడు ఈ ఐరన్ని స్మెల్ చేసేసి మనమైతే ఐరన్ యాడ్ చేసుకుందాం గైస్. మనమైతే రీస్పాన్ పాయింట్ ఇంట్లోనే పెట్టుకుందాం గైస్. మనమైతే చార్కోల్తో అయితే ఐరన్ స్మెల్ చేద్దాం గైస్. మనం ఇప్పుడైతే బ్లాస్ట్ ఫర్నెస్ అయితే చేయడానికి ట్రై చేద్దాం గైస్ వచ్చిన వాటితోటి. మనకాడ ఇంకా అయితే వుడ్ ఏం లేదు గైస్. ఇప్పుడైతే మన కాడ కోల్ అయితే వాడేద్దాం. ఇప్పుడైతే మనమైతే బ్లాస్ట్ ఫర్నెస్ రెడీ చేయొచ్చు గైస్.
ఇవ్వండి, ఒకటైతే వచ్చింది. ఫస్ట్ అయితే సగం 25 ఐరన్ తీసుకుందాం. తీసుకొని ఈ కోల్తో అయితే మనం లాస్ట్ ఐరన్ అయితే పెట్టిద్దాం గైస్. ఇప్పుడైతే మనం సార్టింగ్ చేసేద్దాం గైస్. ఇప్పుడైతే మనకు స్టిక్స్ కూడా లేవు గైస్, మనం అయితే స్టిక్స్ చేసుకొచ్చుకుందాం బయట వద్దు కొద్ది. 8-7 ట్రైన్ కొడితే సరిపోద్ది గైస్ మనకైతే. క్రీపర్స్ అయితే బాగా ఎక్కువ అయిపోయాయి గైస్. ఒక బ్లాస్ట్ అయిపోతాను మన పక్కకు వచ్చి. ఐరన్ అయితే రెడీ అయిపోయింది గైస్. దీంట్లో ఇంకొక 3 ఉంది, 2 అయితే అయిపోయింది గైస్. ఇంకొక ఐరన్ మిగిలింది. మన అక్కడ ఇంట్లో ఒక ఐరన్ ఉంది, టోటల్ 40 ఐరన్ ఉంది. ఇప్పుడు దీంతో అయితే మనమైతే ఐటమ్స్ టూల్స్ ఆర్మర్ అయితే తయారు చేసుకుందాం గైస్. ఫస్ట్ అయితే ఈ వుడ్ని ప్లాంక్స్ లాగా మార్చి స్టిక్ చేద్దాం గైస్. ఇప్పుడు ఈ స్టిక్స్ తోటి మనం ఐటమ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పికాక్స్, అంతే ఒక షవల్ చేద్దాం గైస్. ఇప్పుడైతే మనం ఒక స్వాడ్ అయితే చేసుకుందాం గైస్. వీటిని మనం ప్రాపర్గా అలైన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆర్మర్ చేద్దాం గైస్. ఫస్ట్ అయితే హెల్మెట్, ఆ తర్వాత చెస్ట్ ప్లేట్, లెగ్గిన్స్ బూట్స్ అయితే చేసేద్దాం గైస్. ఈరోజు అయితే మనకైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసేసాం గైస్. టోటల్ ఐరన్ ఆర్మర్ అయితే చేసేసాం. ఐరన్ టూల్స్ ఐరన్ ఆర్మర్ కంప్లీట్ అయిపోయింది గైస్. మనమైతే టోటల్ ఐరన్ ఆర్మర్ అయితే చేసుకున్నాం గైస్. ఈ ఎపిసోడ్కి ఇంతే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మనమైతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒకటి బిల్డ్ అయినా లేకపోతే ఏదో ఒకటి చేద్దాం గైస్. బాయ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ గైస్.